బ్రహ్మణస్పతే నమః. అథర్వణ వేదము 6వ కాండము 108వ సూక్తంలో 2వ మంత్రం. ఇందులోని విషయం మేధాబుద్ధిని బడయము అంటే మేధాబుద్ధిని కోరుతూ పరమాత్మని ఆ వేదపతి అయిన పరమాత్మని స్తుతి చేసేటటువంటి మంత్రం ఇది, కోరేటువంటిది. ఓం మేధామహం ప్రథమాం బ్రహ్మణ్వతీం బ్రహ్మజూతాం రిహిష్టుతాం ప్రపీతాం బ్రహ్మచారిభిర్దేవానాం అవసేహువే. ఇందులో మంత్రంలో ప్రతిపదార్థము అహం అంటే నేను, నేను అంటే ఎవరు? ఈ వేదాధ్యయనం చేసినటువంటి బ్రహ్మచారులు ఏమడుగుతున్నారు? మేధాబుద్ధిని కోరి పరమాత్మను ప్రార్థిస్తున్నారు. ప్రథమాం శ్రేష్టము విశాలము అయినటువంటి ఏమిటది? బ్రహ్మణ్వతి. బ్రహ్మణ్వతి అంటే వేద జ్ఞానంతో కూడుకునినటువంటిది. బ్రహ్మజూతాం బ్రహ్మజ్ఞానులచే సేవించబడినటువంటిది. ఋషిస్తుతాం ఋషులచే స్తుతించబడినటువంటిది, ప్రశంసించబడినటువంటిది. బ్రహ్మచారిభి అంటే ఇక్కడ తృతీయ విభక్తి బహువచనం. బ్రహ్మచారుల చేత ప్రపీతాం బాగుగా పానము చేయబడినటువంటి బుద్ధి. ఏదంటే దాన్ని మేధాం ధారణ శక్తి గల బుద్ధిని. మేధాం అంటే ధారణ శక్తి గల బుద్ధి. దేవానాం అవసే ఇంద్రియముల రక్షణ కొరకు పడయుతును భువే. ఇది మంత్రం ఉన్నటువంటి ప్రతిపదార్థము. ఇందులో భావార్థం తెలుసుకుందాం. ఇక్కడ ఏమంటున్నారు? కేవలం జ్ఞానం కోసం ప్రార్థన లేదు. మేధాబుద్ధి అంటే ధారణాశక్తి గల బుద్ధి. అలాగే జ్ఞానం ఎలాంటి జ్ఞానమై ఉండాలి? బుద్ధితో కూడిన జ్ఞానమై ఉండాలి. రావణుడు జ్ఞాని, గొప్ప జ్ఞాని, వేదాంగాలు అధ్యయనం చేసినవాడు. కానీ బుద్ధి లేకపోవడం కారణంగా తాను తప్పుడు పనిచేసి పరాయి స్త్రీని చెరబట్టి పెద్ద దోషి అయ్యి తాను నశించి, తన వంశం నశించి, తన రాజ్యం ప్రజలు చచ్చిపోయి అంతటువంటి చెడుని మూటగట్టుకున్నాడు. కారణం ఏంటి? జ్ఞానం ఉంటే చాలదు, బుద్ధి ఉండాలి. బుద్ధి అంటే నిశ్చయాత్మకం బుద్ధి. ఏదైనా పనిచేసే ముందు మంచి చెడుని ఆలోచించి నేను చేస్తున్నది మంచిదైనా, శాస్త్రాలకు అనుకూలంగా ఉందా, శాస్త్ర విరుద్ధంగా ఉందా, పరమాత్మ యొక్క ఆ వేదం వాణికి విరుద్ధంగా ఉందా, అనుకూలంగా ఉందా అని తెలుసుకొని ఆ పనిని చేయాలి. ఆ బుద్ధి మేధాబుద్ధి. ఈ మేధస్సు ఎలాంటిది అయి ఉండాలన్నా దాన్ని ఇక్కడ వర్ణించాడు. శ్రేష్టమైనటువంటిది, విశాలమైనటువంటి విశాల దృక్పథం ఉండాలి. కేవలం నీ స్వార్థం కోసం నువ్వు ఒక్కడవే సుఖపడటం కోసము ఆ జ్ఞానం ఉపయోగించుకోకూడదు. అది విశాలమైన దృక్పథం ఉండాలి, అది గొప్పదై ఉండాలి. బ్రహ్మచారులు, గురుకులాల్లో బ్రహ్మచారులు ఏం సేవిస్తారు? వేద జ్ఞాన పానులు వేద జ్ఞానాన్ని సేవిస్తారు. ఎందుకంటే వాళ్ళు ఆత్మ ఉన్నతి పొంది భౌతిక ఉన్నతి నుంచి ఈశ్వర ప్రాప్తి అనేటువంటి ఆనందాన్ని పొందడానికి కోసం, ముక్తిని పొందడం కోసం ఈ సమస్త వేద జ్ఞాన రాశిని అధ్యయనం చేస్తారు గురుకులాలు. నువ్వు ఎన్ని కోటాను కోట్లు సంపాదించినప్పటికీ లేశమంత దుఃఖం కనుక నీకు కలిగినట్లయితే ఇదంతా వృధా వ్యధ. ఎంత కోటీశ్వరుడైనప్పటికీ దుఃఖానికి లోను కాకూడదు, స్థితప్రజ్ఞత ఉండాలి, టెన్షన్స్ పడకూడదు, దేనికి అనవసరమైన చింతన చేయకూడదు. ఇది చేయాలంటే వేదజ్ఞానం ఉండాలి, ఆ బుద్ధి సరిగా పనిచేయాలి. నిన్నటి వార్తలు చూశాను, మన ఇస్రోలో రిటైర్ అయిపోయాడు ఆయన. రిటైర్ అయిపోయాడు, ఎంత మేధావి, రాకెట్ పరిశోధన చేసిన ఆయన.
మానసిక దీన్ని తట్టుకోలేక, టెన్షన్ తట్టుకోలేక భార్యని చంపేశాడు. వేగవేసి చంపేసి తను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. మేధావి ఇలాగ ఉంటాయి సరైన జ్ఞానం లేకపోతే. అందుకనే నీకు ఎంత ధనమున్నా జ్ఞానం అవసరం. ఋషుల యొక్క వాణి భారతదేశంలో ఉంది, నీకు దొరుకుతుంది. దీన్ని పొందకుండా నువ్వు ఎంత భౌతికంగా ఉన్నతి పొందినప్పటికీ ఇలాంటి దుర్మరణాలకు పొందుతావు. శాంతిమయ, ఆరోగ్యమయ, ఆనందమయ జీవితాన్ని పొందనప్పుడు నీ జన్మ వృధా, మానవ జన్మ. అందుకనే సత్సంగాలు అన్నారు. సత్సంగాల్లో మానసిక క్లేశాలు నశించి పవిత్రమైనటువంటి చేతనతో, పవిత్రమైనటువంటి ఆలోచనతో, పవిత్రమైన కర్మలు చేసి ఆత్మోన్నతి పొందడం కోసమే భగవంతుడు మనకి జన్మనిచ్చారు. దీన్ని సద్వినియోగం చేసుకోవాలనే ఈ విషయం వీళ్ళు. ఓ